హలో ఎవ్రీవన్. క్రంచీ టేస్టీ అండ్ హెల్దీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అయితే ఒకటి చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఇలా స్పెషల్గా చేసి పెడితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈ మొక్కజొన్న పొక్కడి టేస్ట్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 4 అయితే మొక్కజొన్నలు తీసుకోవాలండి. ఎనీ టైప్ ఆఫ్ మొక్కజొన్న అయినా పర్వాలేదు. నేనైతే లేత మొక్కజొన్న కండలు తీసుకున్నానండి. స్వీట్ కార్న్ అయినా తీసుకోవచ్చు. గింజలు ముదిరిపోయిన మొక్కజొన్న కన్నా ఇలా లేతగా ఉన్న మొక్కజొన్నలు తీసుకుంటే పొకడీలు చాలా బాగా వస్తాయి. ఫస్ట్ అయితే మొక్కజొన్న కండల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గింజలను అయితే సెపరేట్ చేసుకోవాలి. లేదు గింజలు గట్టిగా ఉన్న మొక్కజొన్న తీసుకున్నట్లయితే ఫస్ట్ ఒకసారి కట్ చేసుకోవాలండి సగం వరకు. మళ్ళీ సెకండ్ టైం ఇలాగే కట్ చేసుకుంటూ రావాలి. అప్పుడైతే చిన్న చిన్నగా వస్తాయి. సో ఇలా మొక్కజొన్న గింజల్ని మొక్కజొన్న నుంచి వేరు చేసుకోవాలండి. కట్ చేసేటప్పుడైతే చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ముదురు మొక్కజొన్న తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆ గింజల్ని వలుసుకొని వాటర్ బాగా బాయిల్ అయినాక అందులో 2-3 మినిట్స్ వరకు ఉంచాలండి. అప్పుడైతే కొంచెం హాఫ్ బాయిల్ అవుతాయి కదా, కొద్దిగా మెత్తగా వస్తాయి. సో పకోడీ వేసినప్పుడైతే బాగా గట్టిగా ఉండకుండా ఉంటాయి. మొక్కజొన్నని కట్ చేస్తున్నప్పుడైతే అందులో ఉన్న మిల్క్ అయితే చింది బయటకు వస్తున్నాయండి. ఇలాగే అన్ని మొక్కజొన్న కండల నుంచి మొక్కజొన్న గింజల్ని సెపరేట్ చేసుకోవాలండి. నేనైతే మొత్తం 4 తీసుకున్నా కదా, 4 ఇలాగే చేసేసుకున్నాను. మొక్కజొన్న పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా బారుగా కట్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, చిటికెడు పసుపు, శనగపిండి, వాము, బియ్యం పిండి క్రిస్పీనెస్ కండి, అలాగే సరిపడా కారం, కొద్దిగా జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న గింజలు. ఫస్ట్ పకోడీ పిండి కలుపుకోవడానికి ముందుగా ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి. అప్పుడే మనం కలుపుకున్న వెంటనే పిండి అయితే పకోడీలుగా వేసేసుకోవచ్చు. ఆయిల్ సిమ్లో పెట్టి హీట్ చేసుకుంటూ మనం పకోడీకి కావాల్సిన మిశ్రమాన్ని అయితే కలిపేసుకోవచ్చండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే మొక్కజొన్న గింజల్ని ఒక గిన్నెలో వేసుకొని అందులోనే ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, అలాగే కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు, కారం కొద్దిగా, పసుపు చిటికెడు, జీలకర్ర కొద్దిగా, అలాగే వాము. జీలకర్ర వాము డైజెషన్కి బాగా ఉపయోగపడతాయండి. అలాగే మనం పకోడీలు తింటున్నప్పుడు నోట్లో అక్కడక్కడ తగులుతూ వాటి ఫ్లేవర్ వల్ల మరింత టేస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ వేసేసుకుని మనమైతే ఆ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ నొక్కుతూ కలుపుకోవాలి. శనగపిండి బియ్యపిండి అయితే అప్పుడే వేయకూడదండి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల మొక్కజొన్న గింజల్లో ఉండే మిల్క్ అలాగే ఉల్లిపాయలో ఉండే వాటర్ అనేవి బయటకు వస్తాయండి. ఇప్పుడు ఈ వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా ఒక 2-3 మినిట్స్ వరకు మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ప్రెస్ చేస్తూ చూడొచ్చు అందులో వాటర్ అయితే బయటకు వస్తున్నాయి. ఇలా చేయడం వల్ల మొక్కజొన్న పకోడీలు అయితే మరింత టేస్ట్గా అయితే ఉంటాయి. ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకున్నాక అందులో శనగపిండి అలాగే బియ్యపిండి అయితే వేసుకుని కలుపుకోవాలండి. మనం బియ్యపిండి ఎంతైతే తీసుకుంటున్నామో దానికి డబల్ శనగపిండి అయితే తీసుకోవాలి. అప్పుడే మొక్కజొన్న పకోడీలు అనేవి మరీ గట్టిగా కాకుండా అలాగే మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉంటాయి. ఇలా శనగపిండి బియ్యపిండి వేసేసుకుని మొత్తం కలిసేలా కలిపేసుకోవాలండి. చూడండి వాటర్ అయితే ఎక్కువ పట్టదు, కొంచెమే పడుతుంది. సో కొద్దిగా వాటర్ కూడా పోసేసుకుని మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకోవాలి. మనం మొక్కజొన్న గింజల్ని అలాగే ఆనియన్స్ని వాటర్ బయటికి వచ్చే వరకు ప్రెస్ చేస్తూ కలిపాం కదండి. అలా కలపడం వల్ల అయితే నూనె కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదు. చిన్నపిల్లలకి చేసి పెట్టేటప్పుడైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా పిండి ఎక్కడా లేకుండా మొత్తం కలిసేలా కలిపేసుకోవాలండి. పక్కన ఆయిల్ పెట్టాం కదా, అది హీట్ అయ్యిందో లేదో కొద్దిగా వేసి చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయితే మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని పకోడీలుగా వేసేసుకోవడమే. ఇలా మనకి కావాల్సినట్లుగా పకోడీలు అయితే వేసేసుకోవచ్చండి. పకోడీలాగానే కాకుండా ఇదే మిశ్రమాన్ని మనం వడల్లాగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే మారదండి. సో పకోడీలు వేసేసుకున్నాక వాటిని వెంటనే కదపకుండా 2 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లోనే ఉంచాలండి.
మరీ మంట హైలో పెడితే మాడిపోతాయి, లోపల ఉడకవండి. మంట అనేది హైలోను కాకుండా సిమ్లోను కాకుండా మీడియంలో అయితే ఉంచుకుంటే సరిపోతుంది. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఈ మొక్కజొన్న పకోడీలు అయితే లోపల బాగా ఉడికి చాలా క్రిస్పీనెస్గా అయితే తయారవుతాయి. మరీ ఎక్కువగా వేయించుకుంటే పకోడీలని ఆయిల్ నుంచి సెపరేట్ చేసిన తర్వాత ఆ పకోడీలకు ఉండే హీట్ వల్ల పకోడీల కలర్ అలాగే టేస్ట్ అయితే చేంజ్ అయిపోతాయి. సో మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే పకోడీలను వేయించుకోవాలి. చూడండి, పకోడీలు అయితే ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సెపరేట్ చేసేసుకోవాలి. ఇలాగే మనం తయారు చేసుకున్న పకోడీ మిశ్రమం మొత్తాన్ని పకోడీలుగా వేసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈ పకోడీ, ఎంజాయ్ చేస్తూ తింటారు. హాలిడేస్ అప్పుడు పిల్లలకి ఇలా ఏదో ఒక స్నాక్ ఐటెం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.